వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జైది సోమల. సదుం మండలం ఒక బర్డ్ ఫ్లూ రావడంతో సుమన్ టీవీ స్పందించి దీనిపై కథనం రిలీజ్ చేయడం జరిగింది. దీంతో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఆ పౌల్ట్రీ ఫారాలను సందర్శించి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేసి అదేవిధంగా కోళ్ల యొక్క శాంపుల్స్ తీసి రాష్ట్ర స్థాయికి పంపించడం జరిగింది. అదేవిధంగా పౌల్ట్రీ ఫారం యజమానులతో మాట్లాడుతూ వారి యొక్క నష్టపరిహారాన్ని చెల్లించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలియజేశారు. సదుం మండలాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. ఈ వివరాలను అధికారులను అడిగి తెలుసుకుందాం. నేను డాక్టర్ కె గుణశేఖర్ పిల్లై, అన్నమయ్య జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. ఇటీవల కాలంలో ఒక 2 రోజుల క్రితమే మాకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మేము సదుం ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇదివరకు ఉన్నటువంటి చిత్తూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ గారు గతంలో ఈ మాసము 4వ తారీఖు ఆ ప్రాంతంలో కోళ్ళలో మరణాలు ఏర్పడినటువంటి 2 సెట్స్, ఒకటి అమ్మగారిపల్లిలోను, ఇంకోటి పుట్టావారిపల్లిలోను, ఈ 2 చోట్ల కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి వ్యాధి కన్ఫర్మేషన్ కోసం హై సెక్యూరిటీ ల్యాబ్ భోపాల్కి పంపించడం జరిగింది. స్పెషల్ మెసెంజర్ ద్వారా బర్డ్ ఫ్లూ అన్నట్టు పాజిటివ్ అయినట్టు మాకు నివేదికలు జిల్లా కలెక్టర్ గారి ద్వారా మాకు అందాయి. అదేవిధంగా మా రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హెల్త్ ద్వారా మాకు కమ్యూనికేట్ చేయడం జరిగింది. అది వచ్చిన వెంటనే మేము పుట్టాహుట్న పోయేసి కొన్ని సత్వర స్పందన బృందాలు, అంటే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అంటాము, ఆ విధంగా టీమ్స్ని ఏర్పాటు చేశాము. ఆ టీంలో పశు వైద్యాధికారి హెడ్గా ఉంటారు. సత్వర స్పందన బృందంలో ఇట్లాంటి టీమ్స్ 4 ఏర్పాటు చేశాము. ఈ 4 2 టీమ్స్ ఒక సెట్కి, 2 టీమ్స్ ఒక సెట్కి పోయాయి మా యొక్క పర్యవేక్షణలో. దీనికి పర్యవేక్షణాధికారులుగా నాతో పాటు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ చిత్తూరు వారు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ చిత్తూరు వారు, తర్వాత పీలేరులో ఉంటుంటే సహాయ సంచాలకుల వారు, మా టీం అంతా కూడా అక్కడ సూపర్వైజర్గా ఉంటూ వాళ్ళని గైడ్ చేయడం జరిగింది. ఈ 25 మండలాల్లో మిగతా 24 మండలాల్లో ఎక్కడ కూడా కోళ్ళలో మరణాలు మేము గమనించలేదు, ఒక సదు మండలం తప్ప. కానీ ఎందుకైనా మంచిదని మండలం నుండి పశు వైద్యాధికారులందరూ కూడా వారి డివిజన్, వారి మండల పరిధిలో ఉన్నటువంటి కోళ్ళ ఫారం, రోజుకు ఒక కోళ్ళ ఫారం ఎక్కడ చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఏదైనా అనూహ్య మరణాలు ఉంటే వెంటనే మా దృష్టికి తీసుకురండి అని చెప్పాము. కొత్తగా కూడా మా సదు మండలంలో ఉన్నటువంటి కోళ్ళంతా కూడా బయట మండలాలకు పోకూడదనేసి సలహాలు ఇచ్చాము. బయట మండలం నుంచి కూడా మన చదువులకు పర్సనల్ రాకుండా ఉంటే మంచిదని చెప్పి చెప్పడం జరిగింది. మొదలే సార్, అమ్మగారిపల్లి మేము 4,000 కోళ్ళు పెట్టి చాలా నష్టపోయినాము. అదేది ఇంత జబ్బు అంటే వచ్చింది మాకు తెలియలేదు, చాలా నష్టపోయినాము. మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం చేయండి సార్. మేము కోళ్ళు మేపుతున్నాము, కోళ్ళు షెడ్ వేసుకున్నాము. 2,000 కోళ్ళు చనిపోయినాయి. పెద్ద ఆయన అడిగినాము, ఏం చెప్పలేదు. దానికి ఏమన్నా చెప్పాలనుకుంటే డబ్బులు కట్టేయాలంటే మీరు కట్టేయవచ్చు.